కృపగల పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన బెడలికి స్తుతులు చెల్లిస్తున్నాము. నీ మహిమ కొరకుగా ఈ దినం కూడా మా ఆయుష్షు పొడిగించినకై నీకు స్తోత్రాలు. మా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి మేలు ప్రకారం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న దిన పరిచయలో కూడా మీరు చేస్తూ వచ్చిన సహాయం కొరకై నీకు స్తోత్రాలు. ఈ దిన పరిచయం అంతట్లో కూడా నువ్వు సహాయపడ దేవుడి కృపాన్ని ప్రకటిస్తున్నాం. మా దేవా, మమ్మల్ని ప్రేమించి నీ యందు విశ్వాసములో నీ సన్నిధిలో మేము ప్రార్థన కొరకుగా కనెక్ట్ అవ్వడానికి కొరకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మా జీవిత కాలం అంతట్లో మీరే మమ్మల్ని మీ ప్రశస్తమైన వాగ్దానం చేత మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. భూమి మీద భక్తులైనటువంటి వారిని మీరు ఏర్పాటు చేసుకొని ఆ రీతిగా మాకు మాదిరిగా ఉంచి మీరే నడిపిస్తున్నారు తండ్రి. అతని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి సామాన్య విశ్వాసంలో నీ బిడ్డలుగా నీ పాల చెంత ప్రార్థనలో మేము పాలు పొందటానికి కొరకు మా ప్రార్థనలు మీరు కోరుతున్న విధానం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలని వెనక వచ్చేసి ప్రేరేపించి మీరు నడిపించాలని మీకు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువుల ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పేరుని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. 625 527 మేల్కొనుము, ఓ కావలి యేసుని యోధుడవు అనేటువంటి పాటలో ఒక చరణం పాడతాము. మొదటి చరణం పాడతాము. పల్లవి మొదటి చరణం పాడతాం. మేల్కొమ్ము ఓ కావలి యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవాలెన్. మేల్కొమ్ము ఓ కావలి శత్రువులందరూ నీ చుట్టూ చేరి ఉన్నారు, శత్రువులందరూ నీ చుట్టూ చేరి ఉన్నారు,
తప్పించుకొందువెట్లు తప్పించుకొందువెట్లు ప్రభు ఆజ్ఞను పాలించు మేల్కొమ్ము కావలి యేసు నీ యోధుడవు పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవాలన్ మేల్కొమ్ము కావలి. ప్రభు నందు ప్రియులరా, మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము. మన యాత్రా జీవితంలో మనం ప్రభువును ప్రేమించుచు ఆయన యొక్క వాక్యం ప్రకారంగా యెరూషలేమును ప్రేమించుచు ఆయన వాక్యముని ప్రేమించుచు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా కొనసాగుట కొరకు ప్రభు మన జీవితంలో ఇచ్చినటువంటి ఒక చిన్న సామాన్యమైనటువంటి పరిచర్య, ప్రార్థన పరిచర్య. ఆయన రాజ్య విస్తరణ కొరకు భూమి మీద జరుగుతున్నటువంటి పరిచర్యలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రార్థన పరిచర్యను ప్రభు బిడ్డలుగా మనం చేయటానికి కొరకు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని ప్రభు మహిమార్థమై ఎంతో విశ్వాసంతో, పట్టుదలతో, భారముతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించట కొరకు ప్రభువే మన తన కృప చేత నడిపిస్తూ ఆయన సన్నిధానములో ప్రభు మనల్ని కనికరిస్తున్నకై మన ప్రభుని స్తుతిస్తూ వచ్చినాం. ఈ నూతన సంవత్సరంలో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనము వాగ్దానాన్ని పొందుకుంటూ వచ్చినాము. అలాగున ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి వాగ్దానాన్ని భక్తులైనటువంటి వాళ్ళు ఎలా వారు తీసుకుంటూ వారికి ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినారో మనం చూస్తూ ఉంటున్నాం. వారు పొందినటువంటి వాగ్దానాన్ని మనం కూడా తీసుకోవడానికి కొరకు ప్రభు తన కృప చేత ప్రతి సంవత్సరమంతా ప్రభు నడిపించడానికి కొరకు ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చేపట్టి విశ్వాస జీవితం సాగిపోయే భాగ్యాన్ని కృప చేతనే ప్రభు అనుగ్రహిస్తున్నారు. అలాగున యెరెమీయాకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాము. అపోస్తలులు లేదా శిష్యులైనటువంటి వారికి ప్రభు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాము. అలా మోషేకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాము. విశ్వాసులకు తండ్రి అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాము. ఈ ఉదయ కాలంలో కూడా మనము గిద్యోనుకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. న్యాయాధిపతుల కాలంలో దేవుని ప్రజలైనటువంటి వారు నానా రకాలుగా శత్రుల యొక్క ఆధీనంలో ఉంటూ వచ్చినారు.
గిద్యోను యొక్క కాలానికి వచ్చేసరికి వారి యొక్క జీవితంలో మిద్యానీయులైనటువంటి వారి యొక్క చేతిలో వారు బానిసలుగా జీవిస్తూ వచ్చినారు. ఆ యొక్క బానిస బ్రతుకు అనేటువంటిది ఎందుకు ఆ ప్రకారంగా ఉంటూ వచ్చిందో మనం ఇక్కడ గమనిస్తాం. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవండి. యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మనం గమనిస్తే న్యాయాధిపతుల కాలంలో ఇదొక విచిత్రమైనటువంటి మాట, వాళ్ళు జీవిస్తూ వచ్చినటువంటి మాట. దోషులు కాగా ఆయన మిద్యానులకు అప్పగించెను అని చూస్తున్నాం. దేవుని ప్రియమైనటువంటి వారు నిర్దోషులుగా, పవిత్రులుగా, విమోచించబడిన ప్రజలుగా ఉంట కొరకు వారిని దాసుల గృహమైనటువంటి ఐగుప్తు నుంచి ప్రభు బయట తీసుకుని వచ్చారు. ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశ ప్రకారం వారు జీవిస్తూ ఆయన ప్రజలుగా ఆయన మహింపరుస్తూ రాలేకపోయారు. ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి అడుగు జాడల్లో జీవించలేకుండా వచ్చినారు. అందుకొరకనే పలు శత్రులైనటువంటి వారి యొక్క ఆధీనంలో వారి బానిసలుగా వెళ్తూ వచ్చినారు. ఆ ప్రకారంగా వారి యొక్క ఆత్మీయ జీవితం క్షీణిస్తూ వచ్చినారు. ఎన్నో రకాలుగా నష్టపోతూ వచ్చినారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతను వారి జీవితంలో కలిగి ఉండలేకపోతూ వచ్చినారు. అందుకోసమే దేవుని ప్రజలు మలాకి గ్రంథంలో నానా రకాలుగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చినారు. ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చిన మాటలకు మేమెట్లు నీ మాట వినలేదు, మేమెట్లు నిన్ను గనపరచలేదు, మేమెట్లు నీకు భయపడలేదని అంటూ వచ్చినారు. కానీ వారి జీవితం యొక్క ప్రవర్తన మాత్రము అలాగున దేవుడు కోరినటువంటి విధానంలో జీవించలేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి మలాకి గ్రంథములో కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా, మీరు నా పిల్ల అయితే నన్ను గనపరిచేది ఎక్కడ, నాకు భయపడేది ఎక్కడని ప్రశ్నిస్తూ కుంటిదాన్ని తీసుకుని వస్తే అది నన్ను గనపరిచినట్లా, గుడిదాన్ని తీసుకుని వస్తే నన్ను గనపరిచినట్లా అని అలా నీ అధికారికి ఇస్తే ఆయన నిన్ను మెచ్చుకుంటాడని మాటలు మాట్లాడుతూ అపవిత్రమైనటువంటి అర్పణ, ప్రభువు కోరినటువంటి స్వచ్ఛమైనటువంటి అర్పణ జీవితం జీవించకపోవడమే అది దోషము కాదా అని మాట్లాడుతూ వచ్చినాడు. అలాగున మన నిత్య జీవితంలో ప్రభు బిడ్డలుగా దేవుని పరిశుద్ధతకు భిన్నమైనటువంటి రీతిగా ఒక తలంపైన, ఒక చూపైన, మాట అయినా, క్రియ అయినా అది మన జీవితాల్ని దోషులుగా చేసేదిగా ఉంది. ఆ ప్రకారంగా అక్షరానుసారంగా మనం చూస్తే
ఒక్కొక్క సందర్భంలో ఇస్రాయేలుపైనటువంటి వాళ్ళు ఏళ్ల కొలదిగా బానిస బ్రతుకుతూ వచ్చినారు. వారు తిరిగి ప్రభుత్వంలో మొరపెట్టగలుగుతూ వచ్చినప్పుడే ప్రభు వారి కొరకుగా న్యాయాధిపతులు పంపిస్తూ వారిని విడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మొరపెట్టే జీవితమే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన. ఆ ప్రకారంగా వారు దోషులైనప్పటికీ కూడా వారి జీవితం యొక్క దోషమును బట్టి అక్కడ వారు మౌనంగా ఉండలేదు, కానీ ప్రభుత్వంలో వారు ఎంతగానో మొరపెడుతూ వచ్చినారు. అలాంటి మొరపెట్టినటువంటి సందర్భంలో దేవుడు మరి యొక్క గిద్యోనును పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో 12వ వచనంలో ఒక ఉన్నతమైనటువంటి మాటను ఈ యొక్క గిద్యోను విషయంలో ప్రభు పలికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏమని పిలుస్తున్నాడు? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. కాబట్టి ఇశ్రాయేలుపైనటువంటి వాళ్ళు ఎంతగా భయపడుతూ వచ్చారంటే అంతగా భయపడుతూ వచ్చినారు. వాళ్ళ ధాన్యాన్ని మిద్యానీయులు ఎంతగానో నష్టపరుస్తూ వచ్చినారు. వారు ఏమాత్రం కూడా వారి ఎదుట ఎందుకు ఇలా చేస్తూ వచ్చినారని నిలవగలిగినంత శక్తి వారి జీవితం లేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. వారి ఎదుట నిలవలేనటువంటి పరిస్థితిగా ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చినాం. అయితే ప్రభు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తిని ఆయన ప్రజల కొరకుగా విడిపించడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనములే గిద్యోనుగా మనం చూస్తూ వచ్చినాం. మరి ఎంతో పిరికివాడుగా గానుగల చోటున గోధుమ దుల్లగొట్టుపరచు ఆ రీతిగా తన యొక్క పరిస్థితి ఎంతో భయపీతుడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు తనకు అడ్రస్ చేస్తున్నటువంటి మాట చాలా విచిత్రంగా ఉంది. పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పేసని. కాబట్టి అది సామాన్యమైనటువంటి వ్యక్తులని, బలహీనటువంటి వ్యక్తులని, శత్రువుతో పోరాడడానికి కొరకు శక్తి లేనటువంటి సామాన్య మనుషుల్ని ఏదో ఒక రీతిగా సాతానుడు మన జీవితాల్ని దేవుని నుండి దూరం చేసినటువంటి, బలహీనపరిచి దోషులుగా చేయనటువంటి మన జీవితాన్ని ప్రభు అనుక్షణము ఆయన కృపలో మనల్ని విడిపించడానికి, మనల్ని పవిత్రపరచడానికి, శత్రువును ఎదుర్కోవడానికి, జయించడానికి ప్రభువును బట్టే ఆయన ఇస్తూ వచ్చినటువంటి వాగ్దానమే గిద్యోనుకి ఇచ్చినటువంటి వాగ్దానం. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ ప్రశస్తమైనటువంటి వాగ్దానం చేత గిద్యోను ప్రభు బలపరుస్తూ వచ్చినాడు. ఆయన పిలుపు నిశ్చయం చేసుకోవడానికి సూచనలు పెట్టుకుంటూ వచ్చినాడు. ఆ ప్రకారంగా సామాన్యమైనటువంటి చిన్న గుంపుతోటి మిద్యానీయుల్ని జయించడానికి కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చిన సాధనమే గిద్యోను. కాబట్టి శత్రువు కార్య లయపరచబడడానికి ఆత్మీయమైనటువంటి యుద్ధమే ప్రార్థన ఆయుధం. శక్తితో బలముతో నా కార్యం జరగదన్నాడు ప్రభు. ఆత్మ ద్వారానే ప్రభు సన్నిధిలో చేయనటువంటి ప్రార్థన ద్వారానే అపవాది క్రియలు లయపరచబడతాయని ప్రభు తన పిల్లలైనటువంటి మనకు అటువంటి వాగ్దానం ఇచ్చి
ఆయన నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు. అందుకోసమే ప్రభు బిడ్డలుగా మన స్వశక్తి చేత మనం ఏం కూడా చేయజాలం, కానీ ప్రభు మనకిచ్చేటటువంటి ఆయన యొక్క బలమైనటువంటి వాగ్దానము అన్నటువంటి ఆయన మాట ద్వారానే ఆయన కార్యాన్ని మన జీవితంలో ప్రభు జరిగించు దేవుడై ఉంటున్నాడు. ఆయా పరిస్థితులు చూసినప్పుడు గిద్యోను పలిగినట్లుగా మన యొక్క పరిస్థితి ఒక నిస్సహాయకరంగా అనిపిస్తుంది. అలా పిలిస్తే గిద్యోను, నువ్వు మాకు తోడై ఉంటే మాకు ఈ బాధ ఎందుకు సంభవించేది ప్రభువా అని ప్రశ్నిస్తూ వచ్చినాడు. వాస్తవమే పరిస్థితి అలా అనిపిస్తుంది, కానీ ఎందుకు తోడుగా లేకుండా పోయినాడు దేవుడు? మొదటి వచ్చిన మీ యొక్క పరిస్థితిని గిద్యోను తీసుకుంటలేడు, కానీ ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉంటున్నావని మాతో అంటున్నావు. మాతో కాదు కానీ గిద్యోనుతో అన్నాడు, అందరితో అనలేదు. దేవుడు ఎవరిని ఆయన కొరకై ప్రత్యేకించుకొని పిలుచుకొని వాడుకొని కోరుతున్నాడో వారితో ఈ మాట నేరుగా మాట్లాడుతున్నాడు. అయితే అందరినీ కలుపుకొని మీరు మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ బాధ సంభవించేది? కాబట్టి దేవుడు తోడుగా ఉండడం అన్నటువంటిది అందరితో ఉన్నానని చెప్తలేడు. ఆయన తోడుగా ఉన్నటువంటి దానికి షరతు కూడా దేవుడు వాక్యం రాపిస్తూ వచ్చినాడు. అందుకొరకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అది తోడుగా ఉండే జీవితం యొక్క షరతు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ నేను ఆయనకి ఇష్టమైన కార్యం చేదును గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అదే దేవుని బిడ్డ యొక్క ప్రశస్తమైనటువంటి జీవితం యొక్క ధైర్యం. అది అగ్నిలో అయితేనేమి, అది సింహబోన్ అయితేనేమి, అది చెరసాల అయితేనేమి, అది ఏ ప్రకారమైనటువంటి పరిస్థితి అయితేనేమి, దేవుడు తన బిడ్డైనటువంటి వారికి తోడుగా ఉండేటువంటి షరతు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించటం. కాబట్టి దేవుని ప్రజలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ దైవ సన్నిధిని మనం అనుభవించడానికి కొరకు దేవుడు మన జీవితాన్ని కోరుతూ ఉంటున్నాడు. దేవుని ప్రజలు ఆయన యొక్క సన్నిధి తోడు దోషులుగా ప్రవర్తిస్తూ వచ్చిన కాలం చేత పోగొట్టుకుంటూ వచ్చినారు. తిరిగి దాన్ని సమకూర్చడానికి తన ప్రజలుగా, తన పిల్లగా, దేవుని యొక్క పిల్లగా ఉండడానికి కొరకు ప్రభు యొక్క అమితమైన ప్రేమ, వారు మొరపెట్టిన ప్రార్థన బట్టి వారిని విడిపిస్తూ ఆరుతుగా నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఆయన కార్యముల కొరకుగా మనము ప్రతి దినము కూడా వాడబడుట అన్నటువంటిది దేవుడు మనకి ఇచ్చే ఆధిక్యత. అది మన జీవితం అనుభవించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం. అందుకోసమే దేవుని పిల్లల జీవితాన్ని ప్రభు ఒక సామాన్యటువంటి పిలుపుతో పిలుస్తలేడు. పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప మాటలు ఇస్తూ వచ్చినాడు. కాబట్టి పౌలు తిమోతియుడు అదే మాట అంటూ వచ్చినాడు. చిన్నోడు, యవనస్తుడు అయితే ప్రభువును బలపరచడానికి నా కుమారుడా, క్రీస్తు యేసును కృపచేత బలవంతుడు కమ్ము. కృప మీద ఆధారపడి ఆ ప్రకారంగా
దేవుని యొక్క కృప ద్వారానే నువ్వు బలవంతుడవై ప్రభు కార్యముల కొరకు వాడబడుతూ రావాలని తన యొక్క ఆత్మీయమైనటువంటి కుమారుని పౌలు అనుభవించిన కృప ద్వారానే బలపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి మనం ఎంతో బలహీనమే, కానీ ప్రభు మనల్ని బలపరచడానికి కొరకై బలహీనమైన మన కోసం తాను చనిపోయినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ప్రభు మన కొరకు చనిపోయాడంటే మనం బలపరచడానికి కొరకు ఆయన మన నిమిత్తమై చెల్లించినటువంటి క్రయము పిరికివారుగా ఉండడానికి కొరకు, బలహీనులుగా ఉండడానికి, దోషులుగా ఉండడానికి ఆయన సంకల్పం అలా కానే కాదు. అందుకొరకే ప్రభు అలా బలపరుస్తూ మరి గిద్యోను ద్వారా మిద్యాన్ నుంచి ప్రభు తన పనిని విడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి వాగ్దానం విశ్వాసముతో ప్రభు బిడ్డలుగా మనం అనుభవించినటువంటి వారమై, అటువంటి వాగ్దానం చేపట్టినటువంటి వారమై ప్రభు ప్రజలుగా ప్రార్థించడం కొరకు మనం ఎంతగానో పూనుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. సాధారణమైనటువంటి మనుషుల్ని అసాధారణమైన కార్యముల కొరకు ప్రభు వాడుకోవడం అనేది మామూలు విషయం కాదు. ప్రజల యొక్క మనస్తత్వాలు, పాపం యొక్క మనస్తత్వాల్లో, పాప కట్లల్లో నానా రకమైనటువంటి పాపములకు దోషులుగా ఉండబడిన ప్రజల్ని దేవుడు విడిపించడానికి కొరకుగా ఆయన రక్తమైన మరణ భూస్థాపన పునరుద్ధరణ కార్యములు మన జీలు విశ్వసించినటువంటి వారమే. అలాంటి బంధకాల్లో ఉన్నటువంటి మనుషులు విడుదల పొందటానికి కొరకు మనం ప్రార్థించే పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యులుగా దేవుని ప్రజలుగా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శక్తితో గొప్ప కార్యం చేసినటువంటి మాట ప్రకారంగా మనల్ని దేవుడు వాడుకోవడం అనేది దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. మన దృష్టికి అన్ని పరిస్థితులు భిన్నముగా కనబడవచ్చు, కానీ ప్రభు యొక్క కార్యం అనేది ఆయన చిత్తానుసారంగా మనల్ని వాడుకొని ఆయన కార్యం జరిగించడానికి కొరకు దేవుని యొక్క అభీష్టమైంది, ఆయనకు శ్రేష్టమైనటువంటి సంకల్పమైంది. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకొని ప్రభు కార్యాల కొరకు సాగిపోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నిరంతరము శత్రువుతో మనకు పోరాటం అనే ఉంటాయి. భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము శరీరానికి ఆత్మకు పోరాటం అనే ఉంటుంది. ఈ రోజుకి అయిపోయింది పోరాటం అనడానికి లేనే లేదు. ప్రతి దినము కూడా పోరాటం అనే ఉంటుంది. ఈ ఆత్మీయ జీవిత పోరాటములో నిత్యము దేవుని కృపను ఆధారం చేసుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన రక్తమును ఆధారం చేసుకొని ఆయన ప్రశస్తిని వాగ్దానం ఆధారం చేసుకొని ప్రార్థించుచు ప్రభులో సాగిపోవడమే దేవుడు కోరినటువంటి గొప్పదైనటువంటి ఆత్మీయ జీవితం. కాబట్టి ఆ రీతిగా ప్రభువుకు మనం అర్పించుకుందాం, ప్రార్థన చేస్తాము. అలా సోదరుడు సుధీర్ యొక్క కుటుంబ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు విడుదలిచ్చే వరకు ఓపికతో మనం ప్రార్థన చేస్తూనే వెళ్ళాలి. వినితమ్మ యొక్క మనస్తత్వం చాలా కఠినంగా ఉంది. ఫరో మరి తన యొక్క మగ సంతానము మృత్యువుకు అప్పజెప్పబడు వరకు ఆ ప్రకారంగా కఠినంగానే చేసుకుంటూ వచ్చినాడు. నూతన నిబంధన తన పిల్లలు అలాగున మరణానికి అప్పగించబడటానికి ఇష్టం లేదు, కానీ ఆధ్యాత్మికంగా జీవిస్తున్నటువంటి పేరు మాత్రం మృతుడివి అన్నట్లుగా దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా దైవ బిడ్డగా ప్రవర్తించక దేవుని సన్నిధి నడుస్తున్నటువంటి మందిరాన్ని అమ్మకాని కొరకుగా ఎవరో కొన్ని మనుషులు పంపించి ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నం పని చేస్తూనే ఉంది. కాబట్టి ప్రభు విడుదలిచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున ఒక్కొక్క కుటుంబంలో
ఉన్నటువంటి అక్కర మనకు తెలుసు. అలాగున ఒకరు మరి యొక్క కుటుంబాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. అలాగున ఒక్కొక్కరము ఒక నిమిషము మనం ప్రార్థించటము అలవర్చుకుందాం. 1 లేదా 2 అంశాలు ప్రార్థన చేస్తాం. మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి ఒక క్రమంతో కూడినటువంటి అంశాలు. సార్వత్రిక సంఘం అంతా కూడా, అందులో మనము స్థానిక సంఘంగా కూడా ప్రభువు రాకడ కొరకుగా మనము వెచ్చగా ఉండి ప్రభు కొరకే సిద్ధపడట కొరకు మొదటి అంశం. రెండవది, సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని యొక్క సేవ చేయటానికి కొరకుగా బలమైన సంఘముగా సిద్ధపడడానికి కొరకు. ఆ రీతిగా రక్షించబడినటువంటి కోటాను కోట్ల ప్రజలు ఇంకా ఉన్నారు. వారి రక్షణ విషయంలో ప్రభు కార్యం జరిగించినట్లుగా ఆ రీతిగా దేవుని మహిమార్థమై ప్రాముఖ్యమైనటువంటి 2 అంశాల్లోని అన్ని అంశాలు మనం ప్రార్థన చేయటానికి కొరకు, మనం ప్రార్థించటానికి కొరకు ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణ ప్రకారంగా మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ఆత్మీయమైనటువంటి అంశాలు, ఆత్మల రక్షణ కొరకు ఆ రీతిగా ప్రార్థనా పరులుగా దేవుని కార్యాల కొరకు బలహీనలుగా కాకుండా బలపరచు వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభు మనం ప్రేరేపించిన ప్రకారం వెళ్తాము. ఈ దిన సేవ కొరకు ప్రార్థన చేస్తాము. స్త్రీల కూడిక మరి దేవేంద్ర నగర్లో ఉంది. ప్రభు ఆ కూడికను ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా మరి యొక్క వచ్చే ఆదివారం బాప్టిజం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చక్కగా తన పిల్లేటువంటి వారిని బలపరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ప్రతి చోట జరిగే పరిచయను ప్రభు జ్ఞాపకం చేసుకొని తన మయం కొరకు కార్యం జరిగించినట్లుగా మనము ప్రార్థన చేస్తూ వస్తాం. అలాగున క్లుప్తంగా ఒకరి వెంట ఒకరము ప్రార్థన గ్యాప్ కానియకుండా నిన్నటి దినాన ప్రార్థించిన వారే కాకుండా ఈరోజు ప్రార్థన కొరకుగా తరుణం తీసుకోవాల్సినటువంటి మనం అవకాశం తీసుకొని ఆరితో ప్రార్థనలో మనం వెళ్తాము. త్వరగా ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేయగలరు? ప్రభావతమ ప్రార్థన చేయొచ్చు, ప్రగతి ప్రార్థన చేయొచ్చు, ఆ ప్రకారంగా సుధీర్ బ్రదర్ ప్రార్థన చేయొచ్చు, ఆరుగా దర్శన ప్రార్థన చేయొచ్చు, చాందనమ్మ గారు చేయొచ్చు. ప్రభు ఇచ్చిన సమయం ప్రకారంగా మనం త్వరగా ప్రార్థనలో వెళ్తాం. ప్రారంభించండి. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధిని ఈ విధంగా ఏకీభవించి ఉదయకాల సమయంలో తండ్రి ఆత్మీయ కుటుంబంతో ఏకీభవించి మిమ్మల్ని స్తుతించి గణపరిచి సాగిలబడి నమస్కరించి ప్రార్థించడానికి మీరు నాకు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. సొలొమన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. ప్రభువా యేసయ్య, వారికి తండ్రి అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ తండ్రి కేవలం మీ కృపతోనే తండ్రి వారిని బలపరుస్తూ వారి యొక్క పరిచర్యలో కొనసాగించడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క పరిచర్యకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి తండ్రి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ బట్టి కూడా మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. తన యొక్క రాకపోకల తోడుగా ఉండండి ప్రభువా. తన చుట్టూ మీ కంచె కాపుదలను భద్రతను దయచేయండి.
ఏ దుష్టుడు చెప్పు కూడా బిడ్డ మీద పడకుండా ఉండేలాగున మీ మెండైన కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. తన పట్ల మీకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయంను దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా, హెబ్రోన్ సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్యలు చేసినటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుల కుటుంబాలను బట్టి పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వారి యొక్క పరిచర్యలోని ప్రతి ఒక్కరి పరిచర్యలో కూడా మీ మెండైన కృపలోనే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి. మా యొక్క సంఘాల్లో ప్రభువా సహోదరుల ఐక్యత కలిగి ఉండేలాగున మీ మెండైన కృపలోని సహాయం దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఈరోజు జరగబోయేటువంటి పరిచర్యలన్నింటిలోని మీరే మీ కృపలని తోడుగా ఉండి సహాయాన్ని దయచేయండి ప్రభా. మా యొక్క సంఘాల్లో ఉన్నటువంటి తండ్రి యవనస్తుల గురించి కూడా ప్రార్థిస్తున్నాను. బలవంతుని చేతుల బాణములు వంటి వారు అన్నావు కదా ప్రభువా. అటువంటి యవనస్తుల్ని మీ యొక్క పరిచర్యలోని తండ్రి ఎవరినైతే మీరు సిద్ధపరిచి మీ యొక్క పరిచర్యలో వాడబడాలని తలుస్తూ వస్తున్నారో ప్రతి ఒక్క అటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభువా. పాపం అనే లోకం నుండి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తల్లిదండ్రులంగా తండ్రి మా బిడ్డల కోసం మేము ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి మీ చిత్తం అయితే తండ్రి మా యొక్క యవనస్తుల్లోని కార్యాన్ని రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎవరెవరైతే తండ్రి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మీకు మాత్రం తెలుసు కదా తండ్రి. వారి యొక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభు వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి. నన్ను నా దేవుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. మా కుటుంబం పట్ల మీకు ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభు ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నేను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడ మౌనతుడ గొప్ప దేవా జీవం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి తన ఈ ఉదయకాల సమయంలో తన ఈ విధంగా తన కుటుంబ ప్రార్థనలు ఏకీభవించుటకు తన మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు ఎలాంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా ఏ యోగ్యత ఎన్నికలేని నన్ను మీరు ఎన్నుకున్నారు ప్రభావ. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ నిమిత్తమై మీకు ఎలాంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇంతవరకు మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు ఉపకారములను బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా మీ వాక్యం ద్వారా తండ్రి అయినా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి తండ్రి నన్ను ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుటకు మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎలాంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నచ్చిన సంఘాన్ని బట్టి తండ్రి మీకు ఎలాంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉంటున్నందుకే మీకు వందనాలు తండ్రి. అంకుల్ని ఆంటీని బట్టి కూడా తండ్రి మీకు ఎలాంటి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. దేవా వారి ద్వారా తండ్రి మీరు కొనసాగిస్తున్న పరిచర్యను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. దేవా వాటిని మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి కావాల్సిన సమస్తంలో మీరు ఎదిగిన దేవుడు తండ్రి. ప్రతిదీ కూడా తండ్రి మీరే సమకూర్చమని వేడుకుంటున్నాను తండ్రి. హోల్డర్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. చదువులో మీరే తోడుగా నడిపించండి, ఆత్మీయ జీవితం కూడా ముందుకు సాగించండి తండ్రి. దేవా మా పరిచర్య అన్నింటిలో మీరు తోడున్నాను తండ్రి. ఈరోజు స్త్రీల మీటింగ్ లో కూడా తండ్రి మీరు తోడుండి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తండ్రి మిమ్మల్ని ప్రార్థించటకు మీ నామాన్ని గణపరచుటకు మీరే సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి. సమయం అంతట్లో మీరు తోడుండి నడిపించండి తండ్రి. అలాగే తండ్రి సండే జరిగే బాప్టిజం కార్యక్రమం తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్క యవన బిడ్డకి మీరే సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి తోడుండి తండ్రి ముందుకు నడిపించండి తండ్రి. దేవా పరిచయం అంతట్లో కూడా తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించండి. ఆది నుండి అంతం వరకు తండ్రి మీరే సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి. కావాల్సినవన్నీ కూడా తండ్రి మీరే సమకూర్చమని వేడుకున్నాను తండ్రి. దేవా ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి
మీకు సాక్షికరమైన బిడ్డగా తండ్రి, నమ్మకమైన బిడ్డగా తండ్రి ముందు కొనసాగేటకు మీరే కృప చూపించి నడిపించండి తండ్రి. ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో తండ్రి వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి తగిన సమయంలో తండ్రి వారిని కూడా తండ్రి రక్షణలోకి నడిపింపమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజంతా కూడా ప్రతి విషయంలో మీరు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నమ్మితే కొద్ది ప్రార్థన యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభా ఆన్లైన్లో ఈ విధంగా ప్రభా మీ యొక్క పరిశుద్ధులందరితో కలిసి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి అనేక మంది గురించి, నా గురించి ప్రభా మా యొక్క సమస్యల గురించి మీ సన్నిధిలో విన్నవించుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. గత కాలం అంతటి నుంచి ఇప్పటి వరకు కాపాడిన విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రతి విషయంలోనూ ప్రభా మీరు మాకు తోడుగా ఉంటారని మీ యొక్క దాసుడి ద్వారా ప్రభా ఉదయకాలంలో ప్రభా మీరు వివరించిన విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అనేక శ్రమలు ప్రభా, అనేక కష్టాలు ప్రభా, అనేక దూషణలు ప్రభా, వీటన్నిటి మధ్య ఉన్నప్పటికీ కూడా ప్రభా మీరు తోడుగా ఉండి ప్రభా మీరు నిలబెడుతున్నారు అని ప్రభా అనే విషయాన్ని ప్రభా మీరు విశదంగా వివరించిన విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాలంలో ప్రభా ఆన్లైన్లో ప్రభా అనేక కుటుంబాలు కలిసి ఈ విధంగా ప్రభా మరి ఒక్కొక్కరి గురించి వ్యక్తిగతంగాను ప్రభా సేవ గురించి ప్రభా ప్రతి విషయంలో ప్రభా ప్రార్థించుకుంటూ వారితో కూడా ప్రభా నన్ను జత కలిపిన విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి ప్రభా మొట్టమొదటిగా ప్రభా నన్ను రక్షించుకున్న విధానం కొరకు వందనాలు. భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మీరు ప్రేమించి రక్షించి నా కొరకు ప్రభా కల్వరిలో ప్రభా నా యొక్క ప్రతి పాపాన్ని గురించి ప్రభా మీరు కార్చిన ఆ యొక్క శిలువ రక్త కార్యాన్ని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగలిగిన తండ్రి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభా మీరు నన్ను అనేక విషయాల్లో బలపరుస్తూ స్థిరపరుస్తూ ముందుకు సాగనింపు చేస్తున్న విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాలంలో ప్రభా మీ యొక్క దాసుడి గురించి ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృపగలిగిన తండ్రి ప్రభా ఆయనకి ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కుటుంబాన్ని బట్టి ప్రభా మరి కుమార్తెను బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా మీరు బలపరుస్తూ ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అంతేకాదు ప్రభా అనేక మందికి ప్రభా మీరు మార్గదర్శకంగా నిలుపుతూ ప్రభా ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాలంలో ఈ యొక్క ప్రార్థన పరిచర్యను ప్రభా మీరు ముందుకు సాగనింప చేస్తూ ప్రభా మమ్మల్ని బలపరుస్తూ అనేక మందిని బలపరుస్తున్న ప్రభా విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా మరి నా గురించి ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా వ్యక్తిగత జీవితంలో ప్రభా కుటుంబ జీవితంలో ప్రభా ఏర్పడినటువంటి భయంకరమైన అగాధాన్ని ప్రభా మరి తీసివేయాల్సిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి. భయంకరమైన ప్రభా శోధనల ద్వారా ప్రభా మరి ఇతరులు ప్రభా మరి అన్యులు నవ్వుకునే విధంగా ప్రభా నా కుటుంబం ప్రవర్తిస్తుండగా కృప కలిగిందంటే సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి ప్రభా. అలియాబాద్ మందిరం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మందిరము సక్రమంగా ప్రభా జరుగుతున్నప్పటికీ ప్రభా మరి వినతి ద్వారా ప్రభా అనేక ఆటంకాలు ప్రభా మరి ఎదురవుతుండగా కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మరి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క కఠినత్వాన్ని ప్రభా మరి ఒకసారి ప్రభా తను ఆలోచించగలిగేటట్టు సహాయం చేయాల్సి వేడుకొంచున్నాం ప్రభా. మరి పిల్లల భవిష్యత్తు కానీ ప్రభా నా గురించి కానీ ప్రభా ఏమాత్రం పట్టింపు లేకుండా ప్రభా మరి ఆ విధంగా ప్రభా మరి ఇతరులు నవ్వుకునే విధంగా ప్రభా ప్రవర్తిస్తుండగా కృప చూపించండి ప్రభా. ప్రభా సరైన మార్గంలో పెట్టవలసిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి ప్రభా. సామీర్పేట మండలం గురించి ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మంది ఉంటున్నారు ప్రభా. మరి సేవకులు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అంతేకాదు విశ్వాసులు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఉన్నప్పటికీ కూడా ప్రభా వారికి సరైన ప్రభా ఒక క్రమమైన ఆరాధన కానీ ఒక క్రమమైన వాక్యం ప్రభా ఉపదేశించు వారు కానీ ఇక్కడ లేరు ప్రభా. కృప చూపించండి, సహాయం చేయండి. అనేక మందిని లేవనెత్తవలసిందిగా వేడుకొంచును. వారిలో కూడా ప్రభా నన్ను కూడా ఏర్పరచుకోవలసిందిగా వేడుకొంచును ప్రభా. పరిచర్యలో ప్రభా మరింత ముందుకు ప్రభా నేను సాగగలిగేటట్టు సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నాం ప్రభా. మరి ఈ ఆన్లైన్ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభా మరి కుటుంబాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి
ప్రభావతి సిస్టర్ గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరుని ప్రభా ఇంతవరకు కాపాడారు, ముందుకు సాగనింప చేశారు. ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, ప్రతి విషయంలోనూ మీరు తోడునీడుగా ఉండి నడిపిస్తూ బలపరుస్తున్న విధానం కొరకు వందనాలు. కృప కలిగిన తండ్రి ప్రభా, కుమారుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా బిడ్డను కాచి కాపాడుతూ ముందుకు సాగనింప చేస్తున్నాం విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా మరి ఇంకెవరైతే ఉన్నారో శీబా సిస్టర్ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఉదయ సిస్టర్ గురించి ప్రభా, మరి ప్రగతి సిస్టర్ గురించి, చాందిని సిస్టర్ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా ఇంకా లావణ్యమూర్తి గారి గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప కలిగిందండి, సహాయం చేయండి. కుటుంబాలకు ప్రభా మీరు తోడునీడుగా ఉండండి. ఈరోజు ప్రభా పరిచర్యలో ప్రభా వారు పొందులాగున సహాయం చేయండి. ప్రభా నమ్మకమైన బిడ్డలుగా ప్రభా వారు ఈరోజు అంతా సంతోషంతో ప్రభా మీ సన్నిధిలో ప్రభా మరి ముందుకు సాగనింపగలిగేటట్టు సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభా ఈరోజు ప్రభా నా విషయంలో కూడా ప్రభా మరి నేను నా యొక్క పనులన్నింటిని క్షేమకరంగా మీరు ముందుకు సాగనింపజేసేటట్లు ప్రభా మరి మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళగలిగేటట్టు సహాయం చేయండి. ఏ ఒక్కరికైనా ప్రభా ఈరోజు మేము వాక్యం చెప్పగలిగేటట్టు మమ్మల్ని ప్రభా సిద్ధపరచండి. అందుకు కావలసిన సమయాన్ని, తరుణాన్ని మీరు ఇవ్వాల్సిందిగా వేడుకొంచున్నాం. ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ యొక్క ప్రార్థన నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చాలా చాందినమ్మ గారు చేయగలరా? మ్యూట్ లో ఉన్నారు. ఓకే. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న నేడు ఎండ మారడం మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి ఇచ్చిన కృప అంతటిని బట్టి వందనాలు. నీ కృప కనికరాన్ని బట్టి, నీ దయా వాత్సల్యతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి, హృదయం ఆరాసు చేసిన జనాన్ని కరువులుగా చేసిన మీ దయ అంతటిని బట్టి వందనాలు. ఆయన ఇచ్చిన హెచ్చరిక వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సరమైన బ్రదర్ మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. బిడ్డ విశ్వాసాన్ని ఘనపరచండి, వారి సేవాపరచని ఆశీర్వదించండి. బిడ్డకు షుగర్ను కంట్రోల్ ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచండి. జీవేంద్రనగర్లో జరిగే ఫాస్టింగ్ ప్రేయర్ లో మీరే సహాయం చేయండి. నా తండ్రి కూడికను అంతటిని కూడా మీరు ఆశీర్వదకరంగా చేయండి. దేవేంద్రనగర్లోని, పాపిరెడ్డి నగర్లోని ఈ ప్రాంతాల్లో జరుగుతున్న సేవాపరచని కూడా ఘనంగా గొప్పగా జరగడానికి సహాయం చేయండి. ప్రభా చూపించండి. 26వ తారీఖున జరగనున్న బాప్తిస్తాల్లో మీరే తోడేయండి. ప్రభాని పిలుపుమాని హెచ్చించుకొని చూపించుకోండి. ఎంతో మంది రక్షించుకున్న ప్రతి బిడ్డ కూడా బాప్తిస్తాల సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి. ప్రభా చూపించండి. ఎప్పుడు కూడా ఆటంకపరచబడకుండా మీరే సహాయం చేయండి. శత్రువు కార్యాలన్నింటిలో కూడా లయపరిచి స్వేచ్ఛతో, స్వాతంత్రంతో, అధికారంతో నా తండ్రి నిన్ను హృదయంలో విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నమ్మకంగా బాప్తిస్తాల సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి. దినం అంతా కూడా నా తండ్రి దీవెనకరంగా ఉంచండి. ప్రభా తెరవబడిన ఆకాశాన్ని చూడగలడానికి సహాయం చేయండి. ప్రభా దయ చూపించండి. అలాగే బాప్తిసాలు ఇచ్చే బిడ్డను కూడా నీ ప్రార్థన శక్తినిచ్చి నీ నా మహిమార్థం బిడ్డను వాడుకుని మీ నామాన్ని హెచ్చించుకొని ప్రభా దయ చూపించండి. ఆ దినం అంతా కూడా నీ కాపుదల భద్ర దయచేయండి. వాతావరణం కూడా అనుకూలంగా ఉంచండి. పరిచయం అంతటా కూడా ఆశీర్వదకరంగా చేయమని నీ పాదాలు పట్టి నడుచున్న సుదీర్ఘ కుటుంబ సమస్యను మీరు ఎదిగిన దేవుడు, సమస్యలను పరిష్కరించే దేవాది దేవుడు మీరే తండ్రి. కుటుంబంగా కలిపిన దేవుడు, కడవరకు నిలిపే సర్వశక్తి గల దేవాది దేవుడు మీరే తండ్రి. మీరే దయలో గుర్తు చేసుకోండి. కుటుంబాన్ని నా తండ్రి మీరే కట్టండి. ప్రభు మీరు కడితే సంపూర్ణంగా స్థిరపరిచి బలపరిచి బలమైన సాధనాలుగా బిడ్డలను వాడుకునే శక్తి గల దేవుడు మీరే తండ్రి. మీకు అసాధ్యమైన లేదు ప్రభు. నమ్ముట మా తండ్రి సమస్తం సాధ్యపరిచే దేవుడు తండ్రి. దయ చూపించండి. మహిమను కనపరచండి ప్రభు. కనికరం గల దేవుడు కృపలో గుర్తు చేసుకొని దయ చూపించండి. ఏ విధంగా ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను పేరు మీరు గుర్తు చేసుకుని వారి అవసరతలు అక్కలను తీర్చండి. జడ్సన్ ఉద్యోగం విషయంలో కూడా మీరే సహాయం చేయండి. నా మహిమార్థం బిడ్డను చక్కటి సాక్షార్థం ఉండడానికి మీరే సహాయం చేయండి. దిలీప్ యొక్క చదువుల్లో కూడా మీరే తోడేయండి. దయ చూపించండి. శైలేష్
రంగయ్య గారిని సంపూర్ణంగా రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి ప్రభు. యవనస్తులని బిడ్డలు సాటి అయిన సహాయం అనుగ్రహించండి. అశ్విని విషయంలో, రేచల్ విషయంలో, ఈ విధంగా సతీష్ విషయంలో కూడా మీరేమి కనికరం చూపించి బిడ్డలకు సాటి అయిన సహాయం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం అనుగ్రహించండి, దయ చూపించండి. జైన విషయంలో, రుచి విషయంలో కూడా మీరే సహాయించండి నా తండ్రి. అలాగే నా తండ్రి అదే సిస్టర్ వాళ్ళకు కోడల గారి విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరచండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను ముఖ్యంగా ప్రభావతి గారు ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి, వారి విశ్వాసాన్ని గణపరచండి. వారు కూడా నీ మహిమ బిడ్డ ద్వారా కనపరచబడ్డానికి మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. మూలుగులు వినండి, విధవరాల పక్షంగా గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించి మీ నామాన్ని హెచ్చించుకోండి. నా విషయంలో కూడా మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు. ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఉన్న రోజులు కూడా నీ కాపుదల భద్ర దయచేసి నీకు నమ్మకంగా ఉండడానికి, నిన్ను హెచ్చించే విషయంలో, నిన్ను గణపరిచే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థించే విషయంలో కూడా తప్పిపోకుండా సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. ఈ సమయం ఏమాత్రం కూడా దొంగలించకుండా ఉండడానికి మీరే సహాయం చేయండి తండ్రి, దయ చూపించండి. ఈ విధంగా మా విషయంలో మీరు చూపిస్తున్న మీ కృపలన్నిటిని బట్టి ఆన్లైన్ లో ఇలా ఈ విధంగా కనెక్ట్ కావడానికి కావాల్సిన కృప సహాయం చేస్తున్న ప్రేమ అంతటిని బట్టి, బిడ్డను బట్టి, నా తండ్రి సాల్మన్ బ్రదర్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నీ కృప ద్వారా బిడ్డలను వాడుకుంటున్న నీ దయ అంతటిని బట్టి, తన పాపను బట్టి హృదయమారా స్థుతిస్తూ ఎంతగా స్థుతించిన రుణస్థిరాలను ఒప్పుకుంటూ సమస్త మహిమాకంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనోలేసే నమ్మదగిన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మహా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్క రోజున ప్రార్థన చేయొచ్చు. జడ్సన్ చేయగలుగుతారా? మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధ మీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి, ప్రతిరోజు ఈ ఆన్లైన్ కుడికలో మీరు మాతో ఉంటూ మేము చేస్తున్న ప్రార్థనలు ఆలకించి మాకు దయచేస్తున్న సహాయాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, సాల్మన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. షుగర్ కంట్రోల్ ఒకటి సహాయం చేయండి. అలానే సేవా పరిచర్య గురించి దీవించండి ప్రభా. తండ్రి, మీరే అనేక మందిని ఒప్పు చేయటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, సంఘంలో జరుగుతున్న ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి, నార్మల్ ప్రేయర్స్ గురించి ప్రార్థిస్తున్నాం. మీరే వారి మధ్య ఉండే అనేక మంది జీవితంలో మార్చండి ప్రభా. అయ్యా, ఈ 26 జరగబోయే బాప్తిసం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ చిత్తానికి అప్పగిస్తున్నాం అయ్యా. యవనస్తులు నీ వైపు తిరిగి నీ కాడి మోగటకు సిద్ధపడటకు సహాయం చేయండి ప్రభా. అనేక మంది సాక్ష్యం ఇచ్చటకు కృప చూపించండి ప్రభా. అయ్యా, అలానే సుధీర్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి కుటుంబంలో వచ్చిన కష్టాన్ని బట్టి మీరే కృప చూపించండి ప్రభా. వారి కుటుంబాన్ని మీరే నిలబెట్టండి ప్రభా. సిస్టర్ మనసు మార్చుకున్నట్టు సహాయం చేయండి తండ్రి. నా జీవితంలో మీరు చేసిన కార్యముని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఊహించిన దానికంటే మంచి జాబ్ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అంతకంతకు నీకు లోబడి ఎదిగిపోటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, దినేష్ విషయంలో ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆయన చొరవ తీసుకొని మీ చిత్తానుసారంగా నడిపిస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఫైనల్ ఎగ్జామ్స్ లో మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ముందుండి చేసుకోబోయే జాబ్ గురించి ప్రార్థిస్తున్నాం. మంచి జాబ్ దయచేయండి అయ్యా. సార్వత్రిక సంఘం గురించి ప్రార్థిస్తున్నాము అయ్యా. నీ చిత్తం కోసం, నీ రాజ్యం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ దయచేయండి ప్రభా. సంఘంలో ప్రేమ, సమాధానం, సంతోషం ఇవన్నీ నీ చిత్తానుసారంగా జరగటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, అన్ని జనంలో అనేక మంది రక్షించటకు కృప చూపించండి ప్రభా. అనేక మంది తప్పిపోతుండగా వారు మేము నడుం కట్టుకుని వారిని తిరిగి మీ వైపు దక్కించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఎలాంటి వారైనా దేవుని తెలుసుకోవడానికి కృప చూపించండి అయ్యా. మేము ప్రభువుల బిడ్డగా ఇతరుల కోసం ప్రార్థన చేసే కృపను దయచేయండి ప్రభా. అయ్యా, అనేక మంది సంఘంగా కూడుకొని నేను స్తుతించటకు, నేను ఆరాధించటకు, నేను ప్రకటించటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీ చిత్తం అయితే నన్ను పంపండి ప్రభా. అవసరమైన వారి చోట్ల అయ్యా, అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. రామారో కిడ్నీ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇంకా అనేక మంది దేవుని తెలుసుకున్నట్టుకు మీ కృప చూపించండి ప్రభా. తండ్రి, యవనస్తుల భవిష్యత్తు గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము యోసేపు పోలే జీవించటకు సాయం చేయండి ప్రభా. ఆంధ్రప్రదేశ్ ని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఎవరెవరైతే ఎక్కడెక్కడ మీరు లేపాలని
ఆలోచిస్తున్నారు ప్రభా, వారందరినీ మీరే లేవనెత్తండి ప్రభా. అనేక మందిని యోసేపులో నడిపించండి ప్రభా. నీ కోసం కాడిపోటకు సహాయం చేయండి ప్రభా. ఈ దిన పరిచర్యల గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి చోట జరిగిపోయే ప్రార్థనల గురించి ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కోసం జరిగేటట్టు కృప చూపించడం. ప్రతిదీ రాజ్య విస్తరణ కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి గురించి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అనేక రోజులుగా ఫీవర్ వాటన్నిటితో ఉండుంటగా మీరే స్వస్థపరచండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రోజు ఇంకా జరగబోతున్న కార్యక్రమాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నా ప్రార్థనను మీరే మీ సన్నిధికి చేర్చుకోండి ప్రభా. ప్రతిరోజు మేము ఇలా కూడుకొని నీ గురించి తెలుసుకోవటకు, నిన్ను ఆరాధించటకు, నీ దగ్గర వేడుకున్నటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సరే, ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితంలో మరి యొక్క ప్రార్థన దినం మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. ప్రార్థించకపోవడమే పాపం అన్నావు, ప్రార్థనయే ఆయుధం అన్నావు. ఓ ప్రభువా, శత్రువు ఓడించబడడానికి సామాన్య ప్రార్థనే శత్రు కార్యం లయపరచడానికి కొరకు మీరు వాడుకుంటూ వచ్చిన సాధనములుగా న్యాయాధిపతుల కాలంలో మిద్యానీయులు 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వారి యొక్క మొరను మీరు విని గిద్యోను మీరు బలపరిచి వారిని విడిపించడానికి వాడుకుంటూ వచ్చినారు. ఓ ప్రభువా, ఆ రీతిగా నా ఆత్మీయ జీవితం ద్వారా, మా ఆత్మీయ జీవితం ద్వారా బలహీనలు బలపరచడానికి, ఆ రీతిగా బంధకాలను వారు విడుదలపరచడానికి కొరకు మా ప్రార్థనలు మీరే శక్తివంతమైనవిగా మీరు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. బలహీనపరచబడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆలోచనలో కానీ, చూపులో కానీ, మాటలో కానీ, క్రియలో కానీ ఎక్కడైతే అపవిత్రపరచబడుతుందో నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఆ రీతిగా నీ యొక్క నామును బట్టి, నీ నామును ఎరిగి శక్తి కలిగి గొప్ప కార్యం చేయటానికి కొరకు మీరే మమ్మల్ని వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఈ దిన సమయము, ద్రవ్యము, బలము, మాకేమైనా తలాంతులు, వరాల్ని నీ మహిమార్థమై సద్వినియోగపరుచుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఆ రీతిగా మా అడుగుల్ని స్థిరపరిచి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దయలు తండ్రి. ఈ రీతిగా సార్వత్రిక సంఘమంతటి జ్ఞాపకం చేసుకోవడం, పరిశుద్ధమైన సంఘముగా, ప్రేమగల సంఘముగా, ఐక్యత గల సంఘముగా మీరే ప్రతి స్థానిక సంఘాన్ని క్రమపరచండి ప్రభువా. నీ వాక్య ప్రకారంగా నడిపించండి. ఆ రీతిగా ప్రతి విధమైనటువంటి కలత, కలవరములను, వాక్యాన్ని విరుద్ధమైనటువంటి ఆలోచనలు మీరే మీ రక్తము చేత కడిగి నువ్వు చెప్పిన ప్రకారంగా జీవించడానికి కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించండి. ఈ రీతిగా నీ మహిమ కొరకు ఈ దిన సేవ అంతట్లో మీరు సహాయం చేయండి. దేవేంద్ర నగర్లో స్త్రీల కూడికను ఎంతగానో మీరు ఆశీర్వదించండి. ఆ ప్రకారంగా రెహోబోతులో బయలు పట్టడం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ మహిమ కొరకై బిహెచ్ఎల్లో కూడా జరిగినటువంటి ప్రార్థన కూడికను మీరు దీవించండి. సంగారెడ్డిలో బయలు పట్టు మీరు ఆస్వాదించండి. అలాగ పలు చోట్ల జరిగినటువంటి ప్రతి పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాను. హెబ్రోన్లో పరిచయం మీరు ఆస్వాదించమని, ప్రార్థన పరిచయం దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా, ఈ రీతిగా సువార్త సేవను మీరు ఆస్వాదించండి. నానా రకాలుగా
నీ నామం పేరు చేయబడినటువంటి ప్రతి కార్యమును మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, ఈ రీతిగా ఈ చిన్న ప్రార్థన ద్వారా సార్వత్రిక సంఘానికి క్షేమం కలిగినట్టుగా, ఆర్థిగా ప్రతి స్థానిక సంఘంలో నీ కార్యం జరిగినట్లుగా మీరు నీ కార్యం సఫలం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయండి. ఈ వచ్చే ఆదివారం జరగనైనటువంటి బాప్తిస్మాల కొరకు నీ బిడ్డలందరినీ సిద్ధపరచు. నానా రకాలుగా బిడ్డలు తండ్రి ప్రశ్నలతో, రకరకాలైనటువంటి సందేహములతో ఉండేటువంటి బిడ్డలందరినీ కూడా మీరే సంపూర్ణంగా సిద్ధపరచండి. బలమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి సాక్ష్య కార్యములకు వారిని అన్ని విధముల సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి ప్రభువా, మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఓ దేవా, మీరు మాత్రమే సహాయం చేయండి. ఇలాగున ఈ దినములో నిశలో ప్రార్థనలో కూడి వచ్చినటువంటి ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము దయల తండ్రి. మీ దాసుల జ్యోతమ్మ కొరకు సమయాన్ని బ్రదర్ పిల్లలు వరుణ కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. యెహోషువ కుటుంబలే నీ బిడ్డల ఆత్మీయ సిద్ధపరిచి మీ దాసులు నీ సన్ని క్రమంగా వచ్చినట్టుగా చేయండి. పిల్లల్ని ప్రత్యేకంగా వరుణ్ జ్ఞాపకం చేసుకో. ఎగ్జామ్స్ రాస్తున్నాడు, మిడ్ ఎగ్జామ్స్, బీటెక్. ప్రభా, మీ జ్ఞానం ఇచ్చి విజయవంతంగా సహాయం చేయండి. చిన్నని జ్ఞాపకం చేసుకోండి. తన యొక్క ఆరోగ్యాన్ని కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసత్వముట్టు హరిత రత్నమును మీరు దర్శించండి. గర్భఫలాన్ని మీరు దయచేయండి. ఆరుగా తల్లిదండ్రులని, తోబుట్టుని జ్ఞాపకం రక్షణ ప్రసాదించండి. మీ దాసుల బాబాయ్ వారితో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ లో మీరు మాత్రమే పరిష్కారం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు సహాయం చేయండి. దయామన విషయంలో నీ ఉద్దేశం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. సుధీర్ బ్రదర్ వెలుతమ్మ పిల్లల బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. సైతానుడు ఆమెను ఎంతగానో శోధిస్తున్నాడు. ఆరాధన జరిగేటువంటి స్థలమును అమ్మడానికి, ఆ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి స్థలము తన తండ్రి గారు ఎంతగానో ప్రయాసపడి దేవుని సేవ జరగడానికి కొరకు కొంటే దాని అమ్మకానికి ప్రభువా రకరకాలుగా మనుషులు పంపిస్తూ కలవరం చేస్తూ అన్యులైనటువంటి వారి మధ్యలో ఎంతగానో అవమానకరమైనటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు కదా ప్రభా. ఐగుప్తు అవమానం దొర్లించినటువంటి దేవా, నీ మందిరం మీద వస్తున్నటువంటి ఆ యొక్క అవమానమును మీరు తొలగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తన పేరిట వచ్చినటువంటి వ్యక్తులు కూడా దైవ భయం దయచేయండి తండ్రి. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్థలాన్ని వారి యొక్క జీవితంలో తీసుకోవడం అనేది వారికి ఎంత శాపమో వారికి అర్థమైనట్టుగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఇలాగున్న మీ దాసుని కుటుంబాన్ని కట్టుమని ప్రార్థిస్తున్నాం. ధైర్యపరచము. ఆ యొక్క కఠినమైనటువంటి ప్రాంతంలో చిన్న మందుని మీరు ఏర్పాటు చేసుకున్నాం. వారు నీ కొరకు శక్తివంతం నిలబడి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. షామీర్పేటలో ఒక్కొక్క గ్రామును మీరు జ్ఞాపకం చేసుకుని, కనీసం ఒక క్రైస్తవుడు కూడా లేనటువంటి గ్రామాలు వచ్చినాయి దేవా. చీకటి ప్రాంతాలు మీరు దర్శించమని మేము ప్రార్థన చేస్తున్న కోమనటువంటి బాబుని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. అలాగున మీ దాసు గారు చాంద్రమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకిలాను మరి నీ కృప చేత నీ క్షేమంగా తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభా. మీరే నీ బిడ్డ యొక్క పనులన్నింటిలో కృప ఇచ్చి ఆర్థిక సమయం అంతా కూడా మంచిగా సదినిపరచు సహాయం చేయండి. మీ దాసుల హస్తాలు బలపరచుమని వేడుకొచ్చున్నాం. ఓ దేవా, ఆర్థిక విడిచొచ్చినటువంటి కుమారుడు పావని మీరు జ్ఞాపకం చేసుకొని పిల్లలు మీరు కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సంతోష్ షర్లీ మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ జీవితంలో సేవ పరిచయంలో బలపరిచి
ఈ దినాన కూడా నీ కొరకుగా వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగున ప్రియ ప్రభా, లావనిమతిగా స్తోత్రాలు. వృద్ధాప్యంలో వారి బలహీనతన్నింటిలో సహాయం చేయండి. నీ యందు బలవంతులుగా చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారి బంధువులు మీరు దర్శించాలి. సుధాకర్ గారు మరి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప రక్షణ చేతని అలంకరించము. ఆ యొక్క ఫలమును మేము కళ్ళారు చూడగలిగే భాగ్యుడు ప్రసాదించండి. ఆ రీతిగా ప్రభా మీ గొప్ప కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. మీ దాసు ప్రభావితం కొరుస్తోంటారు. కుమారుడు చైతన్యం మీరు దర్శించదు దేవా. మీ రక్తం వ్యర్థం కాదు, ఆ కుమారుడి పట్ల సంకల్పం వ్యర్థం కాదు. నీ సంకల్పంలో నడిపించబడడానికి విధేయతను, ఆ కుమారుడిలో పశ్చాత్తాపమును మీరు కలిగించి నీ ప్రేమను అనుభవించినట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిగారు వృద్ధాప్యంలో ఉంటుండగా మీరు మంచి ఆరోగ్యం మనసులను జ్ఞాపకం చేసుకోరు. ఆ రీతిగా మీ దాసులకు ఆరోగ్యాన్ని ప్రత్యేక కనికరించండి. కృపలో బలవంతురాలుగా చేయండి, ధైర్యపరచండి. నిరీక్షణతో నీ కృపలో సాగిపోయే కృపా భాగ్యం అనుగ్రహించమని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా నీ కుమారుడు జగదీశ్వరు స్తోత్రం. నీ మహిమ కొరకుగా తన యొక్క పని అంతట్లో నీ కృపా కాపుదలు అనుగ్రహించి సాక్షిగా మీరు వాడుకోనండి. ఓ ప్రభువా, మీరు మాత్రమే సహాయం చేయండి. తన తల్లిగా నీ జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యంలో మీరు బలపరచండి. తన భార్య సుగంధి కుమారుడు బాంబేలో ఉంటారు. ప్రభా, రావలసి వచ్చినగా నీవే బిడ్డని సిద్ధపరిచి నడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా, నీ కుమారుడు జడ్సన్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన యొక్క జాబ్ అంతట్లో నీ హస్తం తోడుగా ఉంచి సాక్షిగా మీరు వాడుకోండి. తనని జ్ఞాపకం చేసుకుని అయినా తోబుట్టు దినేష్ కూడా కోర్స్ కంప్లీట్ అయింది, లండన్ లో జాబ్ కొరకు వెయిట్ చేస్తున్నాడు. నీవే తన పట్ల నీ మంచితను కనపరుచుకొని వారి యొక్క ఉద్యోగ జీవితం ద్వారా కూడా నీకు మహిమ తండ్రి, వారి జీవితానికి క్షేమం ఆశలు కలుగునట్లుగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలా మీ దోసల శ్రమను గడుస్తోతున్నారు, ప్రసాద్ గడుస్తోతున్నారు. ప్రేమించినటువంటి పిల్లలను అయిన ప్రభా మీరు కనికరించండి. ప్రవీణ్ దీని వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డ మంచి ఆరోగ్యములో ఉంచండి. వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో కృప దయచేయండి. నీ కొరకుగా ప్రతి తరుణంలో సాక్షిగా వాడబడినట్లుగా మీ ధైర్యం చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. అశ్విని బలహీనంగా ఉంది ప్రభా, నీ పునరుద్ధరణ శక్తి పోయండి, సంపూర్ణంగా సమకూర్చండి. మీరే కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. డేవిడ్ జ్ఞాపకం చేసుకోవడం, తన యొక్క ఉద్యోగ కొరకైనటువంటి సిద్ధపాటు, ఆ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుంటగా మీ జ్ఞానం ఇచ్చి చక్కగా రాయటం కొరకుగా మీరే సహాయం చేయము. ఆ రీతిగా ప్రభు ప్రార్థన సమృద్ధిని జవాబిచ్చే దేవుడు తండ్రి, మీరు మాత్రమే కార్యం జరిగించండి. విశ్వాస తండ్రి కొరకు ప్రార్థిస్తున్న వృద్ధాప్యములు వారి బలపరచు. తోబుచ్చువులు లోకన్నా మీ దాసులు మీరు నయమశిస్తుల కొరకు సోదక్షాలం పిల్లలు ఆ రీతిగా అభిజ్ఞాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు మంచి దృష్టి దయచేయండి. ఓ ప్రభా, నీ మయం కొరకు విశ్వాసం వద్దు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. అలా కృతజ్ఞత కొరకై స్తోత్రాలు, ప్రార్థన సహవాసం కొరకై వందనాలు. అలాగున రాజు బ్రదర్ మార్తమ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. సారా సూజన్ స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ఉద్యోగంలో మా ప్రభు పిల్లల యొక్క చదువుల్లో మీ కృపా జ్ఞానం ఇచ్చి విజయవంతంగా మేము నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున తండ్రి థామస్ బ్రదర్ అనురాధం వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసులు ముగ్గురు జాబు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగాల్లో పర్మనెంట్ అవునట్లుగా మీరు చేయమని, ప్రభుత్వంతో మీరు మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా తోబుట్టువులు సుజాతమ్మ గారు ఆయన
వారి యొక్క కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడు. రంగయ్య గారిని దర్శించండి. నువ్వు మాట్లాడే దేవుడు, నీ గొప్ప రక్షణ వారికి బయలుపరచుకోవడం మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకో. కవిత శైలేందర్ వారి కుటుంబం కొరకు, రూతు రాకేష్ కుటుంబం కొరకు, సోలమన్ కుటుంబం ప్రార్థిస్తున్నా. తండ్రి, ఆ రీతిగా శైలేందర్లో, రాకేష్ లోని రక్షణ కార్యం జరిగించు. రూతుకు మరి యొక్క ఫలం ఇచ్చినారు, మంచి ఆరోగ్యంలో వచ్చు. ఓ ప్రభువా, నీ సంకల్పాన్ని బిడ్డలు నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్న దాసుని విశ్వాసాన్ని గనపరచండి. అలాగున జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసానం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 3 కుమార్తెల కుటుంబాలకు జ్ఞాపకం చేసుకొని వారి ఉద్యోగ బాధ్యతలు, వారి ఆత్మీయ జీవితంలో నీ మహిమ కొరకుగా తండ్రి సాక్షులుగా మీరు వాడుకొనండి. మీరు అనుగ్రహించు ప్రతి తరుణమును నీ కొరకుగా సద్వినియోగపరచుకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు విశ్వాసాన్ని గనపరచును. తండ్రి, సుకన్య అనిల్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోరము. సుప్రియ భాస్కర్ పిల్లల్ని, సునీల వెంకటరావు మనమని జ్ఞాపకం చేసుకోరము. తండ్రి, ఆ రీతిగా మరి భాస్కర్ ను వెంకటరావును మీరు రక్షణలో నడిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ రక్షణ కార్యం జరిగించినైనా జరిగించు. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకై దర్శనం కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని సూజన కుటుంబాన్ని ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కనికరం చూపించుము. ఈ ప్రకారంగా మీ దాసు ఉద్దేశిస్తున్న కొరకు ఎన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకో. అభిషేకేరని లిడియా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డ ఆరోగ్యాన్ని నీ కృపలో భద్రపరచు. శిశువుని కాపాడు. క్షేమకను కాన్పురుషులో పరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, నీ ఉన్నతమైన ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మరి కుమార్తె రేచుల విషయంలో కూడా నీ మంచిని కనపరుచుకోవడము, తన ఉద్యోగంలో, తన భవిష్యత్తు విషయంలో నీ యొక్క ధైర్యం చూపించి నీ సంకల్పం నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, నీ మహిమార్థం ఈ దాసుల స్వర్ణస్త్ర కొరకు ప్రవీణ్ కుమార్ ప్రార్థన చేస్తున్న పిల్ల అంకిత ప్రణితాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. ఓ ప్రభువా, ఎవరి కాలంలో బిడ్డని కాపాడండి. వారి యొక్క చదువుల్లో మీ కృప దయచేయండి. వారి ఆత్మీయ జీవితం ద్వారా ఈ నామాన్ని మహింపరచుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. అలాగున ప్రియ తండ్రి, మీ దాసులు దాసులు వారి ఉద్యోగ బాధలు మీ కృప ఇచ్చి నీకు సాక్షులుగా మీరు వాడుకొనవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయము. అలా మీ దాసు విజయం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాని నారాధన జ్ఞాపకం చేసుకోవడం, ఇంతవరకు మీరు చేసినటువంటి ప్రతి మేలుపకారముల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరే పిల్లలను కూడా మీరు కనికరించి నీ మహిమ కొరకై నీ యందు వారిని ఫలింప చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, సహవాసమందు నీ కుమార్తె సరితాను విజయరాజు మనమని మీరు స్థిరపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఆ ప్రకారంగా నీ సంకల్పం అంతా కూడా క్రమక్రమంగా వారి జీవితంలో నెరవేర్చుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పనిభూషణ జ్ఞాపకం చేసుకోవడము తండ్రి, తన యొక్క ఆత్మీయ జీవితంలో నీ కొరకు సాక్ష్యమిచ్చట కొరకు బాప్తిస్మ సాయం చేయండి. ప్రభువా, తన ఉద్యోగ విషయంలో భవిష్యత్తు విషయం సాయం చేయండి. అలాగున పిల్లలు ఎన్ని నందభూషణ జ్ఞాపకం చేసుకోరు. టీనేజ్ లో నీ కొరకై చక్కగా ప్రభు ఆత్మీయ జీవితంలో ఎదుగుట కొరకు ఆర్థిక నీయందు ఆ బిడ్డని చిన్నగా సాక్షులుగా మీరు వాడుకొనవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ యొక్క స్టడీస్ లో కూడా నీ కృప ఇచ్చి మంచి జ్ఞానం ఇచ్చి విజయవంతంగా కొనసాగు సహాయం చేయండి. మీ దాసులు కలిగినటువంటి
ఆ ఇంటి పని అంతట్లో కూడా ముగింపు వరకు పూర్తిగా సహాయం చేయండి తండ్రి. ఆ ప్రకారంగా రాంబాబుతో మాట్లాడి తను ఇవ్వాల్సిన 30 లక్షలు తండ్రి అప్పంతా కూడా ఇచ్చిన కొరకు తన హృదయాన్ని ప్రేరేపించు. ఎంతో బాధకరమైనటువంటి విషయము, డబ్బులు తీసుకొని ఆ ప్రకారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇలాంటి ఒక్కొక్క వ్యక్తిని దర్శించిన ఆయన వారికి నిద్ర లేకుండా చేయండి తండ్రి. అది నీ బిడ్డల యొక్క సొత్తు, నిశ్చయంగా నీ కష్టాన్ని అనుభవిస్తావన్నావు. అలాగున మీరే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, స్వాతి రాజుల కుటుంబ సమస్యలు పరిష్కరించడం మేము వేడుకొనిచున్నాం, సహాయం చేయండి దయలు తండ్రి. ఈ రీతిగా భూషణ కుమారం కొరకు, మీ దాసుడు గంగరాజు గారి కొరకు, వారి పిల్లలు కిరణ్ కుమార్, రమ్య మనమడి కొరకు, ఆ ప్రకారంగా హేమకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలంతా కూడా సంధానంలో ప్రభువా రక్షణ జీవితంలో తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అలాగున ఆగ్నేస్ విషయంలో మీ కృప చూపించు, తన ఉద్యోగం భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయము. అలాగున ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ కార్యాన్ని మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు శ్రీనివాసుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జయమస్తులు కుమారుడు సునీల్ మీరు జ్ఞాపకం చేసుకోవడము, మీ దాసు డ్యూటీలో కూడా సాక్ష్యం వాడుకోవడము, తన స్వగ్రాములటువంటి కొన్ని కుటుంబాలు చిన్నగా కూడుకోవడానికి కొరకు, నీ నామాన్ని అక్కడ ప్రకటించడానికి కొరకు వారిని నీ కొరకు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ రీతిగా ఉదయకాలంలో ప్రార్థన రాలేపిన బిడ్డ మీరు కనికరించండి, వారికి ఉన్నటువంటి బంధకాల నుంచి విడిపించండి, ప్రతి విధమైన కొరతలు మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. లక్ష్మణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కుమారుడు విజయరామ్, ఆయన పిల్ల కొరకు, ఆ కుమారుడు కొరకు, ఆ సుప్రియ భాస్కర్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే వారిని కూడా కనికరించి ఇంకా రక్షింపబడినటువంటి అల్లుడు వారి యొక్క మనవరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షణ నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. భాగ్యమ రాజు పిల్లలు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా వారి కుటుంబాన్ని మీరు మాత్రమే వెలిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, పిల్లల యొక్క భారాలు భరించండి, వారి ఆత్మీయ జీవితంలో మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ప్రార్థన సహాయం కోరిన ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీరు మాత్రమే వారి వారి విశ్వాసాన్ని గనపరిచి మీరు చేయండి. దయల తండ్రి, ఈ ప్రకారంగా యవనస్తులు వారి అక్కల మీద చేర్చుము తండ్రి, వృద్ధులు వారి యొక్క బలిని సహాయం చేయండి. ఆ ప్రకారంగా దయల తండ్రి, సువార్త అందించబడినటువంటి ప్రాంతాల్లో మీరే ద్వారాలు తెరవ చేయండి. సంఘాలైనటువంటి ప్రాంతాల మీద దర్శించండి. మందిరాలు నిర్మించుకోవడానికి కొరకైనటువంటి పర్మిషన్స్ లో సహాయం చేయండి. ఆర్థిక వనరుల విషయంలో సహాయం చేయండి. మా దేశంలో ప్రధాన నగరాల్లో మందిర స్థలాలు లేనటువంటి పరిస్థితి, ప్రభువా మీరు మాత్రమే సహాయం చేయము. స్వేచ్ఛగా స్వాతంత్ర్యం కూడుకోవడానికి కొరకైనటువంటి పరిస్థితుల్ని మీరు అనుకూలింప చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఉత్తర భారతదేశంలో నీ బిడ్డల క్షేమం కొరకు, కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, శత్రుగా లయపరచబడినట్లుగా దేవుని కార్యాలు ఘనంగా జరుగుట కొరకుగా మీరే సహాయం చేయము. జైలు పాలైనటువంటి బిడ్డలున్నారు, విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. శత్రు భయంకర చట్టాలు తీసుకుని వచ్చి కేవలము మత మార్పిడి అనేటువంటి ఆ యొక్క నినాదం తీసుకుని వచ్చి నిజంగా నిబడినటువంటి వారికి స్వేచ్ఛ లేకుండా ఆర్థిక ఎంతగానో బాధిస్తున్నటువంటి రకరకాల వ్యక్తుల మీద దర్శించు. ఆర్థిక బిడ్డలు వెళ్తున్నటువంటి బాలన్నీ కాదు, ఆహారం లేక, వస్త్రం లేక, తండ్రి సేవలో స్వేచ్ఛ లేక నానా రకాలుగా యాతన పడుతున్నారు. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి.
నీ ప్రజల పక్షాన్ని కార్యం జరిగించే దేవుడు ప్రభువా, మీరు మాత్రమే సహాయం చేయనైనా. పిల్లలు ఒక చోట, తల్లి ఒక చోట, రకరకాలైనటువంటి పరిస్థితులు అయినా కొంతమంది బిడ్డలైనటువంటి వారు అసాక్షులు అయిపోతున్నారు. సామాన్య ప్రజలటువంటి వారు ఎంతగానో బెదిరిస్తున్నారు. ఆ రీతిగా ప్రభువా గ్రామాలను వెలివేస్తున్నారు. ఎన్ని రీతిలుగానో వారు బాధ పెడుతున్నారు. ప్రభువా సహాయం చేయ. మణిపూర్ పరిస్థితులు మీ స్వాధీనంలో ఉంచుకోవమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగనే యెరూషలేము మరి పాలస్తీనా యుద్ధం గత కాలమంతా జరుగుతూ వచ్చింది. తండ్రి కాల్పుల విరమణ కొరకు హమాస్ వారు పెడుతున్నటువంటి షరతు మరి ఎంతో కఠినమైనటువంటిదిగా ఉంది. 634 మంది బందీలు విడుదల కొరకు 1000 మంది టెర్రరిస్టులని మా ప్రభువా విడిపించడానికి కొరకుగా విడుదల కొరకుగా హమాస్ను కోరుతున్నారు. వారిని విడిపించినప్పుడు సంభవించే ప్రమాద పరిస్థితులు తండ్రి వాటిని ఊహిస్తూ ఆ రీతిగా మరి ఏది చేయాలనో ఏ విధమైనటువంటి పాల్పోలేటువంటి పరిస్థితి ప్రభువా సహాయం చేయండి. యూదుల విడుదల అవసరమే. ఆ ప్రకారంగా విరోధ శక్తులని విడిపించడానికి కొరకు వారు డిమాండ్ చేస్తున్న డిమాండ్ కూడా తండ్రి నెరవేర్చబడడానికి కొరకు పరిస్థితులు భిన్నముగా అనిపిస్తున్నాయి. మీరే సహాయం చేయండి. ఓ ప్రభువా సమస్య మీరు పరిష్కరించండి. క్షేమాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీ కృప చూపించు, మీ గొప్ప కార్యం జరిగించు. ఆ రీతిగా ప్రపంచమందు దర్శించు. లాస్ ఏంజల్స్ బూడిదైపోయింది. దేవా ప్రజలు ఇప్పటికైనా నీ యొక్క ఉగ్రత ఎంత భయంకరమైందో వారు గ్రహించుకొని నీ కనికరమును పొందటానికి, వారి పాపమును క్షమించబడడానికి పశ్చాత్తాపడటకు, నీ వైపు తిరిగి నిన్ను విశ్వసించడానికి కొరకు మీరే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా సహాయం చేయండి తండ్రి. ఆ రీతిగా మీ గొప్ప కార్యం జరిగించమని వందనాలు చేపిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని తగ్గించుకొని దినమని సిద్ధపరచుమని నీకే మహిమ ఘనత ప్రభువును ఆరోపించుకొని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోను సర్వలోకంలో సకల భక్తులతో దాసులతో ఉదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికి థ్యాంక్స్ అండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఇట్లాంటి ప్రోగ్రాంలు ఏవో చేసుకొని